హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున ఎలాంటి రోల్ ప్లే చేశాడు అనేది అందరికీ తెలుసు. వింటేజ్ నాగార్జునని ఇప్పుడున్న నాగార్జునని చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకా ఎక్కువగా హ్యాండ్సమ్ అయ్యిండు. ఈవెన్ దో ఆయన 60 ఏజ్లో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ఆయన యంగ్ హీరో లాగానే కనిపిస్తాడు. సో ఇప్పుడు కింగ్ నాగార్జున మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 40 years అవుతుంది. అంటే 4 దశాబ్దాల నుంచి ఆయన కెరీర్ మొత్తము కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉండడం జరిగింది. మొన్న మే 23rd ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 40 years అవుతుంది. అండ్ దీనికి సందర్భంగా ఆయన ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ అందులో భాగంగా నాగార్జున ఆయన కొంచెం ఎమోషనల్ మూమెంట్స్ కానీ ఆయన స్పీచ్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆయన మే 23rd ఆయనకి చాలా స్పెషల్ అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఫర్ ద ఫస్ట్ టైం నాగార్జునని హీరోగా క్యాస్ట్ చేసింది అదే రోజు మే 23rd విక్రమ్ మూవీకి నాగార్జునని క్యాస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం మనందరికీ హీరోగా పరిచయం అయింది మే 23rd 1986. సో ఇప్పటికీ కూడా మే 23rd హీరోగా పరిచయం అవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని మూవీస్ కూడా అదే డేట్కి రిలీజ్ అవ్వడం జరిగింది. సో విక్రమ్ సినిమా ఆల్ టైమ్ బెస్ట్ మూవీ అనమాట. ఆయన కెరీర్లోనే ఒక మంచి సక్సెస్ అండ్ హిట్ ఇచ్చిన మూవీ. అండ్ దానికి రన్ ప్లే కూడా చాలా వరకు ఉంటుండే. ఎక్కువ మ్యాసివ్ హిట్ అండ్ కలెక్షన్స్ ఇచ్చిన మూవీ విక్రమ్ నాగార్జునకి. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా మనం మూవీ ఉంది కదా ఏదైతే నాగార్జున, నాగ చైతన్య, అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ కూడా మనకి మే 23rd 2014 రిలీజ్ అవ్వడం జరిగింది. సో నాగేశ్వరరావు గారి ద లెజెండరీ యాక్ట్రెస్ నాగేశ్వరరావు గారిది లాస్ట్ మూవీ కాబట్టి అండ్ ఆ మూవీ కూడా మే 23rd రిలీజ్ అయింది కాబట్టి సో మే 23rd ఈజ్ మై ఫేవరెట్ అండ్ స్పెషల్ డేట్ అని చెప్పుకోవడం జరిగింది. అండ్ అంతేకాదు ఆ మూవీలో మనం చూసుకున్నట్టయితే ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం యాక్ట్ చేసింది. మళ్ళీ ఆ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో తెలీదు. బట్ నాగేశ్వరరావు గారితో అయితే మ్యాక్సిమం వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవళ్ళు అందరూ కలిసి ఆ మూవీ తీయడం జరిగింది. సో ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు నాగార్జున మళ్ళీ ఈ 40 years కెరీరే కాకుండా ఇంకా ముందుకు సాగిపోతున్నాడు. సో ఇప్పుడు ప్రస్తుతం నాగార్జున కూడా ఆయన 100th సినిమా అంటే ఆయన 100వ సినిమా షూటింగ్కి బిజీగా ఉన్నారనమాట. సో ఈ మూవీకి అయితే ప్రస్తుతం కింగ్ 100 అనే ఒక వర్కింగ్ టైటిల్ అయితే నడుస్తుంది. ఇంకా డిక్లేర్ అయితే కాలేదు. సో ప్రస్తుతం ఈ మూవీని కూడా గతంలో మనకు శివ కానీ లేకపోతే రక్షకుడు కానీ ఈ విక్రమ్ మూవీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అంతకంటే డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మూవీని మన తమిళ డైరెక్టర్ కార్తిక్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో ఈ మూవీలో మళ్ళీ నాగార్జునని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చో అనేది మూవీ వచ్చాక మూవీని చూసి చెప్పొచ్చు. సో ప్రస్తుతం అయితే నాగార్జున ఆయన 100వ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరి ఈ మూవీని కూడా మే 23rd లక్కీ డేట్ అనుకొని చెప్పి ఆ రోజే రిలీజ్ చేస్తారో లేదో తెలీదు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.